హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ మేము ఇప్పుడు కొండగాటికి వెళ్తున్నాం గాయ్స్. లైక్ ఇప్పుడే లేచినాం అనమాట. మేము లైక్ ఇప్పుడు వెళ్తాము. అందరు రెడీ అవుతారు కింద. మేము కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి గాయ్స్. సరే గాయ్స్, ఫ్రెష్ అప్ అయినాక కలుద్దాం. లైక్ ఫ్రెష్ అప్ అయిపోయినాం గాయ్స్. ఫ్రెష్ అప్ అయిపోయింది. లైక్ ఇక్కడ నుంచి మేము కొండగాటి వెళ్తున్నాం. 1 అవర్ పడుతుంది గాయ్స్. ఓన్లీ 1 అవర్ పడుతుంది. లైక్ కార్లో వెళ్తున్నాం అనమాట. మేము కార్ ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది కదా. 1 అవర్ పడుతుంది గాయ్స్. లైక్ ఇక్కడ నుంచి పోతుంటే చాలా మంచి వ్యూస్ ఉంటాయి గైస్. లైక్ ఫారెస్ట్ వస్తుంది మధ్యలో. లైక్ మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా వస్తుంది గైస్. ఒకవేళ టైం ఉంటే అది కూడా చూపిస్తా, ఓకేనా? ఓకే గైస్, మరి మేము కార్లో పోతున్నాం. ఏ కార్లో పోతున్నాం అంటే లైక్ ఆల్టో చిన్న కార్ అనమాట. లైక్ ఇదే కారు గైస్, చూడండి ఈ కార్ అనమాట. లైక్ మేము నలుగురమే పోతున్నాం, 5 పోతున్నాం గైస్. ఓన్లీ 5 వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కార్లో ఎక్కినాక మీకు చూపిస్తా గైస్, ఓకేనా? బాయ్ గైస్. కార్లో ఎక్కాం గైస్. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం కొండగట్టికి. లెట్స్ గో గైస్. మేము వెళ్తున్నాం అనమాట. చూడండి చూపిస్తా. ఇదే గైస్ జంగల్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ జంగల్ ఉంటుంది గైస్. మొత్తం సైలెంట్ ఉంటుంది గైస్. పీస్ ఉంటుంది మొత్తం. ఇలా ఇంత సౌండ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ గాలి వస్తుంది అంతే. బాగుంటుంది గైస్ ఈ జంగల్ కూడా. కానీ నైట్ టైం కొంచెం భయం అవుతుంది. బాగుంటుంది చూడండి. ఇంకా జంగల్ ఇంకా అయిపోయింది గైస్. లైక్ ఇది ఎండింగ్ అనమాట. ఇప్పుడు జంగల్ ఇంకా ఎండింగ్ అని, ఇది ఎండింగ్ పాయింట్ అనమాట గైస్. ఇదే ఎండింగ్ పాయింట్. వచ్చేసాం గైస్, సాయంత్రం వచ్చేసాం అనమాట. మేము ఇక్కడ నుంచి ఇంకొక 40 మినిట్స్ పడుతుంది గైస్. మా వాళ్ళు అందరూ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుంటున్నారు. అక్కడ ఏమేమి కావాలో అన్ని సామాన్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి 30 మినిట్స్ 40 మినిట్స్ పడుతుంది అంతే. లైక్ మనమే డ్రైవింగ్ చేస్తాం అనమాట గైస్. లైక్ డ్రైవింగ్ చూడండి, నేనే చేస్తున్నాను డ్రైవింగ్ మొత్తం. ఇక్కడ నుంచి నేను. సరే గైస్, మళ్ళీ మేము అక్కడికి అయినాక కలుద్దాం. చూడండి గైస్, మా వాళ్ళు వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు. ఇంకా చూడండి, మా వాళ్ళు అందరూ వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు. చూసుకోండి. ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం గైస్, ఓకేనా? ఓకే గైస్, మరి అక్కడికి వెళ్ళాక తీద్దాం. వచ్చేసినాం గైస్. ఇంకా కొండగట్టుకు వచ్చేసినాం మేము. ఈ కమాన్ ఎంటర్ అయితే అయిపోయాయి, స్టార్ట్ అయినట్టే. దీని తర్వాత ఇంకో కమాన్ ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది గైస్. లైక్ 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. 10 మినిట్స్ పడుతుంది అంతే. కాకపోతే మేము కొబ్బరికాయ తీసుకోవాలి. ఇంకా కొబ్బరికాయ తీసుకొని ఒక 5 మినిట్స్ పడుతుంది అనమాట. మా వాళ్ళు ఇంకా ఎతికి తీసుకుంటారు ఆ కొబ్బరికాయని. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. చూడండి గైస్. ముందల మేము కొబ్బరికాయ తీసుకోవాలి గైస్. ఇంకా ముందర షాప్ ఉంది గైస్, ఇక్కడనే మేము తీసుకుంటాం అనమాట. నీళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తారు. ఇంకా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గుడికి వస్తున్నాం గైస్. చూడండి, ఇంకా వచ్చేసినాం గైస్. మేము ఇంకా మీదికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇది పార్కింగ్. ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసి ఇంకా మీదికి వెళ్ళిపోవాలి. ఇది మెయిన్ కమాన్ అనమాట. లైక్ ఇంకా గుళ్ళకి అంటే ఇంకా దేవుని కాడికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ పార్కింగ్ చేసి మేము వెళ్ళిపోతాం గైస్. ఇంకా పార్కింగ్ చేసి ఇదే కమాన్ గైస్. ఇంకా పార్కింగ్ చేసి వస్తాయి గైస్, ఓకేనా? స్టే ట్యూన్. ఓకే గైస్, మరి ఇక్కడికి వెళ్తున్నాం మేము. ఇంకా చూడండి గైస్, ట్రాఫిక్ చాలా ఉంది. లైక్ మస్తు మంది వచ్చారు గైస్ ఈరోజు. ఎందుకంటే ఈరోజు ట్యూస్డే కదా, చాలా మంది ఉంటారు. ఇది హనుమాన్ టెంపుల్. లైక్ ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం గైస్. ఇగో మా పోరలు ఇగో. వెళ్తున్నాం గైస్ మేము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అక్కడ గుడి టెంపుల్ కనబడుతుంది అనుకుంటున్నా. కనబడదు, కొంచెం మీదకి ఎక్కితే కనబడుతుంది గైస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు ఈ షాప్లు అంటే జాతకం చెప్తారు, అందరు ఉంటారు ఇక్కడ. జాతకం చెప్తారు. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలి గైస్. ఇంకా అది మీదకి ఎక్కితే అక్కడ హనుమంతుడు ఉంటాడు, మీద ఉంటాడు. కొంచెం మీదకి వెళ్ళాక చూపిస్తా.
ఓకేనా గైస్. ఇక్కడ కాలు కడుక్కోవాలి గైస్. ఇంకా ఇక్కడ కాలు కడుక్కొని మనం ఇంకా వెళ్ళిపోవాలి టెంపుల్కి. కాలు కూడా మంచిగా కడుక్కోవాలి గైస్, అటు ఇటు కడుక్కోవద్దు. ఇంకా ఇక్కడ కడుక్కొని మనము వెళ్తామన్నమాట గుడికి. మా వాళ్ళందరూ కడుక్కుంటున్నారు, మా బొమ్మలు గారు కడుక్కుంటుండ్రు. ఇంకో ఇదే గైస్. ఇంకా ఇక్కడ నుంచి లైక్ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా ఇది గుడి కనబడుతుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే పండుకోవడానికి లెఫ్ట్ సైడ్ అన్నీ లైక్ పడుకుంటారు కదా, ఇట్లా రేకుల షెడ్ వేసి ఇట్లా పండుకోవడానికి. ఇక్కడ చెప్పులు కూడా పెట్టుకోవచ్చు గైస్. ఒక 5 to 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. ఇంకా ఎక్కడేమో గుండం ఉంటుంది గైస్, అంటే మనం స్నానం చేయడానికి అవన్నీ ఉంటాయి అనమాట గుండం. ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ ఇంకా దేవుడు ఇంకో గుడి కనబడుతుంది అనుకుంటున్నాం మీకు. కొంచెం జూమ్ చేస్తాను గైస్. ఇంకో ఇదే గుడి. ఇంకా వెళ్తున్నాం గైస్ అక్కడికి. ఇంకా ఇక్కడికి వెళ్తున్నాం అనమాట మనం గుడికి. చూడండి గైస్ ఇదంతా ఇంకా ఇదే టెంపుల్. కాకపోతే ఈరోజు చాలా జనం ఉన్నారు గైస్. ఈరోజు ట్యూస్డే కదా, నార్మల్ డేస్లో ఇట్లుండరు. అక్కడ టికెట్ పాయింట్ కనబడుతుంది అనుకుంటున్నా లెఫ్ట్ సైడ్. అక్కడ మేము టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ 50 రూపీస్ ఉంటుంది. ఫాస్ట్ అయిపోతుంది అనమాట, ఫాస్ట్ అయిపోతుంది దర్శనం. ఎప్పుడైనా ఇక్కడనే ఉంటుంది అనమాట ఎంట్రీ నార్మల్ డేస్లో. వెళ్తున్నాం గైస్, టికెట్ తీసుకున్నాం గైస్. మేము ఇంకా 50 రూపీ టికెట్ తీసుకున్నాం అనమాట. ఫాస్ట్ అయిపోతుంది గైస్ మాకు దర్శనం. ఎందుకంటే ఫ్రీ దర్శనం కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కాబట్టి దబ్బునే పంపించేస్తారు అనమాట. ఇంకా చూడండి గైస్, మేము ఇంకా లైన్ కట్టి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇది లోపలికి ఎంట్రీ అనమాట. రైట్ సైడ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోతాము, ఇది రైట్. ఇంకా చూడండి గైస్, లైన్ ఇది అయిపోయింది, దర్శనం అయిపోయిన అక్కడంతా. ఇదంతా లైన్ అంటే ఫ్రీ దర్శనం వాళ్ళు. మేము ఇట్లా వెళ్ళిపోతాం అనమాట. చూడండి రైట్ సైడ్ వెళ్ళిపోతే మాకు దర్శనం అయిపోతుంది, డైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకో ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోతుంది గైస్. ఫైనల్లీ మనకి దర్శనం అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి అందరు బయట ఉన్నవాళ్ళు అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి గైస్ నేను. ఇంకా అంటే మనం కొట్టలేము ఇక్కడ కొబ్బరికాయ, వాళ్ళే కొడతారనమాట. ఒక 10 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇంకా వీళ్ళు కొడతారనమాట గైస్, వీళ్ళు కొడతారు. ఇంకా కొబ్బరికాయ వీళ్ళు కొట్టి మనకి ఇస్తారు తీర్థము, అంతే. మేము ఇక్కడ కూర్చొని వచ్చినాం గైస్. ఇక్కడ కూర్చొని కొంచెం ఏదో అవుతారు గైస్, లేక హనుమాన్ చాలీసా అన్న ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి, లైక్ పీస్గా కూర్చోడానికి గుళ్ళకి వస్తాయి. ఇది చూడండి గైస్, చదవండి, లైక్ మంచిది ఉంటుంది. చూడండి చదవండి, ఇది హనుమంతుడు ఏమేమి చేసినాం అన్నీ ఉంటాయంటే ఇలా. ఓకే దర్శనం అయిపోయింది, మేము కిందికి వెళ్తున్నాం కదా. బయటకు వచ్చేసినాం గైస్, ఇంకా దర్శనం అయిపోయింది, మొత్తం బయటకు వచ్చేసినాం. మేము ఇప్పుడు గుండం కాడుకుతాం. గుండం కాడికి వెళ్ళి గంగ నీళ్ళు కలుపుకొని మేము మళ్ళీ కొండ మీదకి వెళ్తాం. లైక్ కొంచెం గుట్ట మీద ఉంటుంది, ఇంకా కొంచెం మీద ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తాం గైస్. చూడండి అయిపోయింది, ఇంకా ఇదే గుండం అనమాట. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం గైస్ కొండ మీదకి. చూడండి గుట్ట మీదకి వెళ్తాం అనమాట. ఇంకో వచ్చేసినాం గైస్ ఇడికి. అయితే ఇంక మేము మీదకి వెళ్తాం గైస్, ఇంకా మీదకి వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే కోతులు మస్తు ఉంటాయి గైస్ ఇక్కడ, జాగ్రత్త వెళ్ళాలి. భయం అని కాదు కానీ ఇవి ఫోన్లు గుంజుకుంటాయి అనమాట. చూడండి ఆ కోతి వండుకొని ఉంది రైట్ సైడ్లో, మీకు కనబడుతుంది అనుకుంటున్నా. ఇంకా ఈ మెట్లకి ఇంకా మీదికి వెళ్ళాలి గైస్, బాగుంటుంది ఇక్కడ. ఇంకా మీదికి వెళ్ళాలి, మేము వెళ్తున్నాం. మా బొమ్మలతో వెళ్ళిపోయిండు కోతి చూడండి. ఇంకా ఇట్లా మనం మీదికి వెళ్ళాలి, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి గైస్, రాళ్ళు జాగ్రత్త అనమాట. చూడండి మేము ఇక్కడ నుంచి మీదికి వెళ్తున్నాం గైస్. చూడండి ఇవన్నీ కనబడతాయి అనమాట. ఇగో ఇంకా మేము ఈ మీదికి ఎక్కుదాం అనుకుంటున్నాం, ఈ రాళ్ళతో ఇంకా మీదికి ఎక్కుదాం అనుకుంటున్నాం గైస్ గుట్ట. అలాగే ఎక్కుతున్నా, మా బొమ్మడి దిగాడు. ఇప్పుడు నేను కూడా ఎక్కుతా గైస్. చూడండి ఎక్కుతున్నా. నేనే మెల్ల ఇట్లా ఫోన్ పట్టుకొని ఇంకా మెల్ల ఎక్కాలి, లేకపోతే జాగ్రత్తది. చూడండి గైస్ మీరు, ఇక్కడ నుంచి ఎక్కుతున్నాం అనమాట. మా బొమ్మడి దిగాడు ఎక్కేసిన ఆల్రెడీ, అవతలకి వెళ్ళిపోయిండు. ఇంకా నేను కూడా ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూడండి ఒకసారి. ఇంకో ఎక్కుతున్నా గైస్ నేను కూడా. ఇంకో మా బొమ్మడి దిగాడు. ఇది మీదనమాట. ఇంకా లోపలికి వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసినాం గైస్ మేము. లైక్ మేము ఇక్కడికి వచ్చేసినాము, ఈ ఇళ్ళకు కూడా వెళ్ళొచ్చు అనమాట. లైక్ దీని మీదకి ఎక్కొచ్చు, నిచ్చెనతో మీదకి ఎక్కొచ్చు అనమాట. లైక్ చూడండి గైస్ ఎంత కింద ఉన్నాము, లైక్ ఎంత మీద ఉన్నాము మేము. దీని లోపలికి కూడా వెళ్ళొచ్చు కానీ మనం ఇప్పుడు బక్కాలు ఏం కదా గైస్, లడ్డు ఉన్నాం. ఇంకా అల్లిరికమంటే అటే వెళ్ళిపోతాం. అందుకే చూడండి లైక్ మొత్తం ఇదంతా కింద గైస్. లైక్ మేము మీరు కూడా ఎక్కాలనుకుంటున్నాము, ఎక్కుతాం కూడా. లైక్ మీ ఇప్పుడైతే చూడండి గైస్, బాగుంది కదా వ్యూ మొత్తం. చూడండి ఇంకా ఎంత ఎడ్జున్నా చూడండి గైస్ మీరు. లైక్ ఇంకా కింద వేసుకోండి మీరు ఎన్ని ఎడ్జులు ఉన్నా. ఇది మొత్తం కూడా అనమాట టెంపుల్ అటు సైడ్ మొత్తము ఎంత మీద చూడండి మీరు.
ఇప్పుడు మేము అది ఎక్కుతాం గైస్, అది ఎక్కుతాం అనమాట. ఆ నిచ్చెన ఎక్కుతాం మేము. చూడండి మీరు. వచ్చేసినాం గైస్. లైక్ ఈ నిచ్చెన ఎక్కుదామని చెప్పినాం కదా, ఈ నిచ్చెన ఎక్కుతున్నాం అనమాట మేము. ఇంకో మావాడి ఆల్రెడీ ఎక్కిండు. అసలు ఇది ఎక్కుతారో ఎక్కువ కూడా నాకు తెలియదు, కానీ మాకు దూలు ఎక్కువ, అందుకే మేము ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి మేము మీకి వెళ్తాం, లైక్ ఇంకా మీకి వెళ్తాం అనమాట. అక్కడ జెండా ఉంటుంది, హనుమంతుంది, లైక్ ఆరెంజ్ కలర్ జెండా ఉంటుంది. చూడండి గైస్, మెల్లగా ఎక్కాలి గైస్, మెల్లగా ఎక్కుతున్నాం. చూడండి మీరే. లైక్ ఇక్కడ ఇక ఎక్కుతున్నాం గైస్, ఇంకా మీదికి ఎక్కుతున్నాం. ఇంకా లైక్ ఎట్లుంటుందో చూద్దామని ఇక్కడ నుంచి మేము మీకు ఎక్కుతున్నాం అనమాట. ఎక్కుతున్నాం గైస్, మీకు ఎక్కుతున్నాం. లైక్ మస్తు ఎక్కేసిన గైస్. చూడండి జెండా అనమాట మనది. లైక్ మొత్తం మీద ఉన్నాం గైస్ మేము, లైక్ మొత్తం టాప్లో ఉన్నాం మేము. చూడండి గైస్, గుడి చూడండి, గుడి ఆ కొండలు మొత్తం మేము మీద నుంచి చూపిస్తున్నాం అనమాట. ఎక్కినాం గైస్ మేము మొత్తానికి అయితే. లైక్ ఇప్పుడు కానీ గాలి ఫుల్ వస్తుంది గైస్. వెంకల్ చూడండి గైస్, టెంపుల్ ఉంది వెంకల టెంపుల్ చూడండి, ఇందాక దర్శనం చేస్తున్నారు అక్కడనే గైస్. లైక్ గాలి ఫుల్ వేస్తుంది గైస్. చూడండి టెంపుల్ చూడండి ఒకసారి. ఈ టెంపుల్ ఇప్పటికి మనం దర్శనం చేసుకున్నాం కదా, అదే టెంపుల్ గైస్. ఇదంతా చూడండి. లైక్ మేము అక్కడ నుంచి వచ్చినాం గైస్, ఇప్పటిక లైక్ ఎంట్రీన్స్ ఉండేవి అదే అనమాట. అక్కడ ఎంట్రీన్స్ నుంచి వచ్చినాం అనమాట. ఇంకా ఫైనల్లీ మేము కిందికి, ఓకే గైస్ మేము కిందికి వెళ్తున్నాం గైస్. ఇంకొక గుడి ఉంది గైస్, ఇది శ్రీరాముల వారి గుడి అనమాట. రామాలయం, శ్రీరామాలయం గుడి ఒకటి ఉంది. ఆ గుడి అయితే అయిపోయినట్టే. ఇంకా ఇది ఒక్కటే ఉంది. ఇది ఒక్కటి అయిపోతే ఇంకా కిందికి వెళ్ళిపోతాం గైస్. ఓకే చూడండి గైస్, గుడి ఇదే. ఇదే గైస్ శ్రీరామాలయం. చూడండి గైస్ అయిపోయింది కదా దర్శనం. బసవ దగ్గరకు వచ్చినాం. బసవ గైస్ అందరు మంచిగా ఉండాలి, మా ఫాలోవర్స్ కూడా మంచిగా ఉండాలి గైస్, మంచిగా ఉండాలి. ఇంకొక గుడి మిగిలిపోయింది గైస్, ఇది బేతాల దేవుడి గుడి అనమాట. ఇంకా ఇక్కడ లైక్ ఇక్కడ మొక్కితే శని అంతా పోతుంది అనమాట. ఒకవేళ శని ఉన్నా శని పోతుంది. చాలామంది ఉన్నారు గైస్ ఇవాళ కూడా. అయితే ఇవాళ ట్యూస్డే కాబట్టి చాలామంది ఉన్నారు. ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం గైస్. అయిపోయింది గైస్, ఈ దర్శనం అయిపోయింది లోపల. లైక్ మేము ఇంకా బయట బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ బయట పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. మా బొమ్మడి దగ్గర పెట్టుకుంటుండు. ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం గైస్. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళాలి గైస్. కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా కిందికి వెళ్ళిపోతాం అనమాట. అయిపోయింది గైస్, దర్శనం అయిపోయింది. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం మేము. ఇక మా కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్లో ఎక్కి మేము కిందికి వెళ్ళిపోతాం. ఇంకా వండుకోవాలి గైస్, చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే. చూడండి గైస్, మా అన్నుండు మా మామ అది కోస్తారు అనమాట, కోళ్ళని కోస్తారు. ఇంకా దాన్ని పొతం చేస్తారు గైస్. ఇంకా వాళ్ళు కోయంగానే మేము వంట స్టార్ట్ చేస్తాం గైస్. జుట్టుకోళ్ళు ఇవి కట్ చేస్తారు వాళ్ళు, వాళ్ళకి క్లీన్ చేసి వాళ్ళకి కట్ చేస్తారు అనమాట. ఇంకా మేము మా వాళ్ళందరూ వెజిటేబుల్స్ కట్ చేసారు అనమాట. మా మమ్మీ వెజిటేబుల్స్ కట్ చేసింది. మేము ఇక్కడ నుంచి గైస్ లైక్ మా వాళ్ళు ఇంకా కూర స్టార్ట్ చేశారు అనమాట. చూడండి గైస్, రెడీ చేస్తున్నారు. ఇంకా మీరు చూడండి ఇల్లు ఏమేమి వేస్తున్నారు నాకు కూడా తెలియదు. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేస్తున్నారు. దాన్ని అన్నీ కలుపుతారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మా కూరలు స్టార్ట్ అనమాట. కూరలు స్టార్ట్ చేసి అంటే అన్నం అయిపోయింది ఆల్రెడీ. పక్కన ఉన్నదేమో మనది, దాన్ని మక్క కూరలు అంటారు. అవి చాలా ఫేమస్ ఇక్కడ కరీంనగర్ సైడు. మక్క కూరలు మస్తు ఫేమస్ గైస్ ఇక్కడ. లైక్ ఇప్పుడు చికెన్ వండుతారు అనమాట. ఇంకా చికెన్ వేసి చూడండి గైస్, చికెన్ అంతా ఇంకా కట్ చేసిరు, ఇప్పుడు వేస్తారు గైస్ మొత్తము. మా మమ్మీ వండుతుంది అనమాట చికెన్. మా మమ్మను మా మామ వండుతున్నాడు అంతే. ఇంకా వీళ్ళు చూడండి గైస్ చికెన్ వేస్తున్నారు. చూడండి లైక్ మీద కలపనికి రాదు గైస్, ఎందుకంటే అది కాలుతుంది. చిన్నదే మా దగ్గర గంట ఉంది, కింద పెట్టి కలుపుతున్నాను అనమాట. అడ్జస్ట్ అయిపోయింది, ఏం కాదు.
ఇంకా పొయ్యి మీద పెట్టేసినాం గైస్. మొత్తం కలిపినాక మేము పొయ్యి మీద పెట్టేసినాము. ఇంకా కారము ఇవన్నీ వేస్తారు. కారం వేస్తారు అనమాట. కారం కొంచెం ఎక్కువనే వేస్తారు గైస్ ఇక్కడ. కారం వేసి ఇంకా కలిపేస్తారు. తెలుసు కదా గైస్, ఇంకా అంతే. ఇవే గైస్, దీన్ని మక్కగూడలు అంటారు. ఇవి చాలా ఫేమస్ గైస్ ఇక్కడ కరీంనగర్ సైడ్ అయితే. మక్కగూడ అంటే ఇంకా ప్రాణం వాళ్ళకి. మంచిగా తింటారు అనమాట. ఇవైతే చికెన్లా మస్తు ఉంటుంది. ఇది చికెన్ సూప్లా. చూడండి గైస్, దాన్ని మంచిగా ఉడకబెట్టి ఇంకా దాంట్లో నీళ్ళు తీసేస్తారనమాట. నీళ్ళు తీసేసి ఇట్లా వేస్తారనమాట గైస్. చూడండి, మళ్ళీ దీనికి తాలింపు కూడా వేస్తారు. లైక్ అదే తాలింపు వేస్తారు దీనికి. మళ్ళీ తాలింపు వేసి ఇంకా బాగుంటుంది అనమాట. అది కూడా ఉంటుంది. ఇంకో తాలింపుకి అవన్నీ రెడీ చేసుకుంటారు. పచ్చిమిరపకాయలు, కల్లమాకు, ఉల్లిగడ్డ ఇవన్నీ రెడీ అవుతున్నాయి గైస్. అవన్నీ కలుపుతారు అనమాట. ఇంకా అవన్నీ కలిపితే ఇంకా అది ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉంటారు. ఇక తాలింపుకి మనం పులిహోర ఎట్లా వేస్తాం, పులిహోరకి తాలింపు ఎట్లా వేస్తామో ఇది కూడా అంతే. ఇక అవన్నీ వేసేసి దాంట్లో వేసేసి కలుపుకుంటారు గైస్, అంతే. దాని మీద వేసి ఇట్లా కలుపుకుంటారు అనమాట. ఇక అన్నీ కలుపుతూ ఉంటారు. అది కలిపితే మంచిగా అవుతుంది గైస్, చాలా మంచిగా అవుతుంది అది కూడా. దాని చికెన్ తింటే ఇంకా తోపు ఉంటుంది. దాన్ని కలుపుతూనే ఉన్నారు గైస్. మిక్సింగ్ ఉప్పు అన్నీ కరెక్ట్ ఉండాలి. అన్నీ కలిపేస్తారు గైస్. కరెక్ట్ కలపాలి. కొత్తిమీర వేస్తారు ఇక మా వాళ్ళు. కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే ఇంకా బాగుంటుంది గైస్. ఇంకా ఇవన్నీ కలిపి ఇంకా పక్కకు పెట్టుకుంటారు గైస్. ఇంకా చికెన్ చేసుకుంటారు. మంచిగా చికెన్ కలుపుకొని తింటే బాగుంటుంది ఇలా. ఇంకా మంచిగా కలపాలి గైస్. మంచిగా కలిపితే కరెక్ట్గా కలుస్తుంది. ఇంకా మామూలుగా కలుపుతారు. మా మమ్మీ కలుపుతుంది అనమాట. చూడండి గైస్, ఇంకో ఇట్లా ఒకసారి అంటే అయిపోతుంది. ఒక్కోసారి వేడికి ఇట్లా స్టవ్ మీద పెట్టి తీయాలి. దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది గైస్. ఇంకా చికెన్ కూడా ఉడికింది గైస్, అయిపోయింది. ఇంకా తినడమే గైస్. చూడండి గైస్ ఎట్లా పెడుతున్నాను. దాని మీద చికెన్ వేస్తారనమాట, అంతే. ఓకే గైస్, దిస్ ఈజ్ ఏ వ్లాగ్ గైస్. ఇక్కడ వండుకోవడం అంతా అయిపోయింది. ఇంతవరకే గైస్ వ్లాగ్. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.